ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులు పూజ్య స్వామి చిద్రూపానంద వారికి పాదాభివందనములు, సహాధ్యాయులకు అభివాదములు. ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురు కృపా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః సుష్ఠువాంసం తనూభిः వ్యశేమ దేవహితం యత్ ఆయుః. స్వస్తి న ఇంద్రో రుద్రశ్రవాः, స్వస్తి న పూషా విశ్వవేదాः, స్వస్తి న తాక్ష్యో అరిష్టనేమిः, స్వస్తి న బృహస్పతి దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి న పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. సమస్త గురుపరం హరి ఓం. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణాన్ నిర్వేదమాయాత్ నాస్తి అకృతః కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే వైరాగ్యం కలిగించుకున్నటువంటి వాడు ఏమిటి చేయాలంటే పరీక్ష అనుకుంది. పరీక్ష లోకాన్ అంటే ఏమిటి, పరీక్ష అంటే ఏమిటి చూసాం, లోకాన్ అంటే ఏమిటో చూసాం. కర్మచితాన్ బ్రాహ్మణాః నిర్వేదమాయా, నిర్వేదం కలిగించుకోవాలి. పరీక్ష మన అనుభవాలన్నీ విశ్లేషించిన తర్వాత ప్రత్యక్ష అనుమాన ఆగమ తర్వాత ఉపమాన ప్రమాణై ఇవన్నీ ప్రమాణాలు ఉపయోగించుకొని వీటి ద్వారా మనం అనుభవాలను విశ్లేషించుకున్న తర్వాత ఇది ఏమిటి అర్థం అవుతుంది అంటే ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది కాబట్టి వైరాగ్యం తెచ్చుకోవాలి. అంటే నిజమైనటువంటి విశ్లేషణ జరిగితే తద్వారా మనందరికీ వచ్చేటువంటిది వైరాగ్యమే. అది అసలు విశ్లేషణ యొక్క పదం, ఒక ఫలం ఏమిటి, విశ్లేషణ ఫలం వైరాగ్యం అని చెప్పారు. ఆ వైరాగ్య ప్రకారం అనేటువంటిది ఏమిటి? ఇప్పుడు వైరాగ్యం చెప్పారు కదా, వైరాగ్య ప్రకారం ఎలా ఉంటుంది? ఆయాత్ పుర్యాత్ ఇది ఏతత్ స వైరాగ్య ప్రకార ప్రదర్శతే. ఇప్పుడు ఆ వైరాగ్య ప్రకారం అంటే ఏమిటిని శృతి చెప్పబోతున్నారు. వైరాగ్య ప్రకారం అంటే ఏమిటి? ఈ వైరాగ్య ప్రకారం అంటే ఏమిటి? ఇహ సంసారే నాస్తి కశ్చిదపి అకృత పదార్థ. అది ముందు అర్థం చేసుకోవాలి. కృతము అకృతము. అకృతం అంటే ఏమిటంటే, కృతం అంటే ఏమిటి? కర్మ ద్వారా సాధించబడినటువంటి వస్తువు కృతము. అది తర్వాత చెప్తారు వివరంగా మనకి. అకృతం అంటే ఏమిటి? ఏదైతే కర్మ ద్వారా సాధించని వస్తువు ఏదైతే ఉన్నదో, అంటే శాశ్వతమైన వస్తువు, అది కర్మ ద్వారా మనం సంపాదించుకోవక్కర్లేదు. అది అప్రాప్తస్య ప్రాప్తి. సరే, అంటే ప్రాప్తస్య ప్రాప్తి. ప్రాప్తస్య ప్రాప్తి అంటే ఏమిటి? మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి తత్వాన్నే ప్రాప్తించుకోవడం, అంటే ఉన్నటువంటి మన స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞప్తి మాత్రం అంటారు ఉపనిషత్తులు. జ్ఞప్తి మాత్రం
తెలుసుకోవడమే జ్ఞానం. అంటే అనుభవరీత్యా తెలుసుకోవాలి. కాబట్టి అకృతమైన పదార్థం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటి పదార్థము ఈ సంసారంలో లేదు. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. అంటే సంసారంలో ఏ పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కర్మ ద్వారానే సాధ్యము. అంటే కర్మ ద్వారా సాధించుకోవచ్చు. దేనిని? ఈ సంసారంలో ఉన్నటువంటి, సంసారం అంటే ఏమిటి? ఈ 14 భువన భాండాలు, ఈ అబ్రహ్మాండ మొత్తం కూడా తీసుకుంటే ఇందులో లోకాలు, ఇందులో అనేక రకాలైనటువంటి భోగ్య పదార్థాలు. కాబట్టి ఇవన్నీ కూడా సంసారం కింద వస్తాయి. ఈ సంసారంలో దేని సంపాదించుకోవాలన్నా కూడా ఇదంతా కూడా కర్మ ద్వారా సాధించుకోవచ్చు. కానీ సంసారానికి అతీతంగా ఉన్నటువంటిది, శాశ్వతమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో, అది కర్మ ద్వారా సాధించలేవు. ఆ తర్వాత వివరంగా చెప్తారు. కాబట్టి ఈ ప్రపంచ సంసారంలో ఏదైనప్పటికీ కూడా అకృతమైన పదార్థం, అంటే శాశ్వతమైనటువంటిది, నిత్యమైన పదార్థము లేదు అని తెలుసుకోవాలి ముందు. మొదటిది అకృత పదార్థ సర్వ ఏవ హి లోకాః కర్మచితాః కర్మకృతత్వాత్ చ అనిత్యాః కర్మకృతత్వాత్ చ అనిత్యాః సర్వే ఏవ లోకాః కర్మచితాః. ఈ సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా కర్మ ద్వారా సాధించబడినటువంటివే. చాలా మీరు ధ్యానం చేయాలి దీని మీద. మొదట్లో మీకు చెప్పాను, చాలా ఉదాహరణ కూడా ఇచ్చాను, లౌకిక ఉదాహరణల ద్వారా మీకు చెప్పాను. ఏమిటది? ఈ లోకము, ఈ లోకంలో కొన్ని భోగ్య పదార్థాలు ఉన్నాయి. భూలోకం కొన్ని భోగ్య పదార్థాలు ఉన్నాయి. వాటిని అనుభవించడానికి ఏ జీవులకి ఆ వాసనలు ఉన్నాయో వాళ్ళందరూ భూమి మీదకి వస్తారు. ఇది ఒక లోకమైంది. అంటే ఈ లోకంలో ఉపలభ్యంగా ఉన్నటువంటి కొన్ని భోగ్య పదార్థాలు ఇవి. ఈ లోకంలో మనం ఏం సంపాదించాలన్నా సరే కర్మ ద్వారా సంపాదించాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోకం ఎలా ఏర్పడింది అంటే కర్మ వాసనల యొక్క సమిష్టి వాసనల యొక్క స్వరూపమే లోకం. ఈ కర్మ వాసనలు ఖర్చు చేసుకోవడానికి ఆ భోగ్యమైనటువంటి పదార్థాలు ఈశ్వరుడు సృష్టించాడు. అది ఆయన కరుణ, ఆయన కృప. అది మనకి ఏదో తినాలని ఉంది, తాగాలని ఉంది, తిరగాలని ఉంది, ఏదో ఉంది, పదార్థం తినాలి. చిన్న ఉదాహరణ తీసుకుందాం. పదార్థం తినాలని ఉంది, ఆ కోరిక ఉంది. అంటే ఎప్పుడో విన్నాం, పరోక్షంగా విన్నాం, ఎవరి దగ్గర విన్నాం. ఆ పదార్థం ఉంది కాబట్టి సృష్టిలో ఎప్పుడు అనాదిగా ఉన్నట్టుంది ఆ పదార్థం. మాయ అనాది కదా. ఆ పదార్థాన్ని నేను అనుభవించాలి, అది ఎప్పుడైతే నేను అనుభవించాలి అనుకున్నటువంటి జీవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భోగ్య పదార్థాన్ని అందించడానికి ఈ శరీరాన్ని ఇచ్చి, స్థూల శరీరాన్ని ప్రసాదించి, ఆ వస్తువుని ఉపలభ్యంగా చేసి, వాళ్ళకి పొందేటువంటి విధంగా చేసి, పొందేటట్లుగా వాళ్ళకి చేసి, ఆ వస్తువును సృష్టించి వీళ్ళ వాసనలు ఖర్చు చేసుకోవడానికి ఆ ఈశ్వరుడు తోడ్పడుతున్నాడు. అలాగే అన్ని లోకాలు అంతే. కర్మచితి, చితి అంటే చయనం, కలక్షణం అని చెప్పాను మీకు. అంటే ఈ కర్మ వల్లనే ఏర్పడినటువంటి లోకాలన్నీ. ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి నేను పొందాల్సినటువంటి అనుభవాలు కానీ, పాఠాలు కానీ, గుణపాఠాలు కానీ ఇంకా ఏమీ లేదు సుమా, ఈ భూలోకానికి నాకు సంబంధించినట్టు మటుకు నాకు ఈ భూలోకానికి ఎటువంటి సంబంధము లేదు. భూలోకానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి వాసనలు అన్ని కూడా పూర్తయిపోయినాయి అని ప్రతి ఒక్క జీవుడికి, భూలోకంతో సంబంధం ఉన్నటువంటి సమస్త ప్రాణికోటికి కూడా ఈ విధమైనటువంటి అనుభవం కలిగితే ఇంకా ఆ తర్వాత భూమి అనేటువంటి లోకము అనవసరం. అలా జరుగుతుందా? అది వేరే ప్రశ్న, పక్కన పెట్టండి. కాబట్టి సర్వ ఏవ హి లోకాః కర్మచితాః కర్మకృతత్వాచ్చ. అంటే కర్మ వల్ల, కర్మ చేయడం వల్ల, కర్మం చేస్తూ ఉండడం వల్ల సాధించబడేటువంటివే. కాబట్టి కర్మ ద్వారా ఏది సాధించినప్పటికీ కూడా కర్మకృతత్వాచ్చ అనిత్యాః. కర్మకి ఆరంభం ఉంటుంది. దేనికైతే ఆరంభం ఉందో దానికి నాశనం కూడా ఉంటుంది, అంతం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కర్మ ద్వారా మనం చేసినవన్నీ అనిత్యములే. నా నిత్యం కించిద్ అస్థితి అభిప్రాయ. అంటే అభిప్రాయం ఏమిటి?
ఈ ప్రపంచంలో సంసారంలో నిత్యమైనటువంటి వస్తువు, సంసారంలో నిత్యమైనటువంటి వస్తువు ఏది లేదు అనేటువంటిది అభిప్రాయం. ఇది అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఇది రూఢిగా డిస్కవరీ చేసి మనం ఒక కాగితం మీద రాసుకుని ముద్ర వేసుకోవాలి. అంటే ఇది దట్ ఇస్ ద ఫైనల్ అని అనుకోవాలి. సర్వంతు కర్మ అనిత్యస్య ఏవ సాధనం. ఈ కర్మ అంతా కూడా అనిత్యమైనటువంటి వస్తువులు సంపాదించడానికే సాధనం. సాధనం అంటే ఉపాయం, ఉపాయం అంటే మీన్స్. ఏదైనా అనిత్యమైనటువంటి వస్తువును సంపాదించాలి అంటే కర్మ అవసరం. నిత్యమైన వస్తువును సంపాదించాలి అంటే కర్మ త్యాగం చేయాలి. అనిత్యమైన వస్తువును సంపాదించాలంటేనే కర్మ ఉపయోగపడుతుంది. నిత్యమైన వస్తువును సంపాదించుకోవాలి, తెలుసుకోవాలంటే కర్మని త్యాగం చేయాలి. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు పరేణ కన్నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दक्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमज्जसग्रस्तं तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनः स यः परः स महेश्वरः अंटुंది వేదం. न कर्मणा न प्रजया धनेन त्यागे नैके अमृतत्वमानशु. కర్మ ద్వారా కానీ ప్రజోత్పత్తి ద్వారా కానీ, అంటే ప్రజోత్పత్తి అంటే ఏదైనా సరే కంటిన్యూటీని కోరుకోవడం. సంతాన రూపమే కాదు, నేను మరణించిన తర్వాత నా పేరు ఉండాలి, లేకపోతే నా శిష్యులు ఉండాలి, నేను ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలి, ఏది సాధించానో అది, అన్నీ కూడా మాయే. వీటి ద్వారా మోక్షం రాదు. కాబట్టి సర్వం కర్మ అనిత్యమైనటువంటి వస్తువులకే కారణం. యస్మాత్ చతుర్విధమేవ హి సర్వం కర్మ కార్యం. చతుర్విధమేవి సర్వం కర్మ కార్యం. ఈ కర్మ, ఈ చతుర్విధములు, ఈ 4 ఫీల్డ్స్, 4 క్షేత్రాల్లోనే కర్మ ఉపయోగపడుతుంది. ఏదైనా కర్మకి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ 4 విషయాలు చెప్పబోతున్నారు. ఎందుకు కర్మ అశాశ్వతం అండి? కర్మ ద్వారా అనిత్యమైన పదార్థాలు సంపాదించుకోవచ్చు అంటే దీనికి కారణం యస్మాత్. ఎందుకంటే సిన్స్ చతుర్విధమేవ హి సర్వం కర్మ కార్యం. కర్మచే సాధించబడేటువంటివన్నీ కూడా 4 విధాలైనటువంటివే సాధించవచ్చు కర్మ ద్వారా. ఏమిటది? ఉత్పాద్యం, ఆప్యం, సంస్కార్యం, వికార్యం వా. 4. ఈ 4 ఏమిటది విధాలే. ఈ 4 విషయాల్లోనే కర్మ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మొట్టమొదటిది ఏమిటి? ఉత్పాద్యం. ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అని అన్నప్పుడు కర్మ అవసరం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ముందు ఎవరైనా విని ఉంటే మననం కింద లేకపోతే శ్రవణం చేయండి. ఏదైనా ఒక కొత్త వస్తువుని తయారు చేసుకోవాలి అని అంటే అప్పుడు కర్మ అనేటువంటిది అవసరం. ప్రొడ్యూస్, ఉత్పాద్యం, కర్మ అవసరం. రెండవది ఆప్యం, అంటే ఇప్పుడు లేనటువంటిది నేను ఏదో భవిష్యత్తులో పొందాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా పొందబడేటువంటి వస్తువు ఏదైనా ఉందనుకో, ఉన్నది, ఉత్పాద్యం కాదు, సృష్టించక్కర్లేదు, అది ఉన్నది. ఆ వస్తువును మనం సృష్టించక్కర్లేదు, ఆప్యంగా ఉంది, ఎక్కడో మార్కెట్లో ఉంది, తెచ్చుకోవాలి. ఆప్యం అంటే పొందాలి. పొందాలంటే కర్మ చేయాలిగా, కర్మ చేయాలి. పొందాలంటే కర్మ చేయాలి. వెళ్ళాలి, ఆ షాప్కి వెళ్ళాలి, నడవాలి, చెయ్యాలి, మాట్లాడాలి, డబ్బులు ఇవ్వాలి, తెచ్చుకోవాలి, దానికి మళ్ళీ ట్రాన్స్పోర్టు, వ్యవహారం అంతా కర్మే. ఆప్యం. ఏదైనా పొందాలి, స్వర్గలోకం పొందాలన్నా, ఏ లోకం పొందాలన్నా, ఏ అనుభవం పొందాలన్నా ఈ సంసారంలో కర్మ దానికి ఉపయోగపడుతుంది. సో ఉత్పాద్యము, ఆప్యము, సంస్కార్యము. ఏదైనా సంస్కరించబడాలి అంటే కర్మ అవసరం. ఇది శుద్ధి చేయాలి. ఇది మన గదంతా పాడైపోయింది, మట్టి, ధూళి మట్టి, దీన్ని సంస్కరించుకోవాలి అంటే ప్యూరిఫై చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకోవాలంటే కర్మ అవసరం.
అందుకే షోడశ సంస్కారాలు అంటే సంస్కరింపబడేటువంటివే మన ఋషులు ఇచ్చేటువంటి సంస్కారం. దహన సంస్కారం అని, అది కూడా దహన సంస్కారం పేరు దాని దాహ సంస్కారం, దహన సంస్కారం అంటే జీవుణ్ణి సంస్కరించబడేటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి సంస్కారం అంటే కర్మ చేయాలి. వికార్యం అంటే ఏమిటి? ఏదైనా సరే ఒక వస్తువును మరో వస్తువుగా మార్చాలి అంటే వికారం పొందాలి. మార్పు తీసుకురావాలి అంటే కర్మ చేయాలి. అంటే పాలు తోడబెడితే పెరుగుగా మారింది, అది వికారం. పాలు వికారం అంటే మార్పు చెంది పెరుగుగా అయింది. అలాంటి మార్పులు చేయాలంటే కూడా కర్మ అవసరం. ఈ 4 విషయాల్లోనే ఉత్పాద్యం, ఆప్యం, సంస్కార్యం, వికార్యం, ఈ 4 క్షేత్రాల్లోనే 4 రంగాల్లోనే కర్మ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కానీ వీటి అన్నిటికీ అందనటువంటిది ఏదైతే ఉందో దాని ఇక్కడ కర్మ పనికిరాదు. ఆత్మతత్వం ఏదది? అది మొట్టమొదటిది ఏమిటిది? ఆత్మతత్వం ఉత్పాద్యం కాదు. అదే ఆత్మతత్వం ఎప్పుడు ఉన్నది కదా, దాన్ని మనం కొత్తగా సృష్టించడం ఏమిటి? ఆత్మతత్వాన్ని, ఆత్మని, అది ఉన్నటువంటి వస్తువు. కాబట్టి ఉత్పాద్యం అక్కడ అనవసరం. ఉత్పత్తి చేయక్కర్లేదు, ఆత్మోత్పత్తి అని చెప్పం. ఆప్యము పొందాలి, పొందడానికి అసలు ఏమీ లేదు, అది ఆల్రెడీ పొందబడే ఉన్నటువంటి వస్తువు. ఇప్పుడు లేనిది భవిష్యత్తులో పొందితే కొంతకాలంలో మనం స్వీకరించాం కాబట్టి కొంతకాలం తర్వాత కాలాతీతం, కొంతకాలం అయిన తర్వాత ఆ వస్తువు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది, శాశ్వతంగా ఉండదు, పొందేము గనక. ఆత్మతత్వం పొందబడి ఉన్నదే కాబట్టి కొత్తగా పొందాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఆప్య వస్తువు కాదు, అది ఆల్రెడీ ఇట్స్ అవైలబుల్. సంస్కార్యం, అదే దాన్ని సంస్కారించడం ఎందుకు? అది నిత్య శుద్ధమైనటువంటి వస్తువు కాబట్టి కర్మ అనవసరం ఆత్మ విషయంలో. వికార్యం, దానికి ఎటువంటి మార్పు లేదు, దానికి ఎటువంటి మార్పు చేయనవసరం లేదు, అది మార్పు పొందదు, ఎటువంటి మార్పులకి వికారాలకి గురి కాదు, అటువంటి నిత్యమైనటువంటి వస్తువు ఆత్మ. కాబట్టి ఆత్మ విషయంలో కర్మ అనేటువంటిది పనికిరాదు. ఆత్మ నిత్య వస్తువు, ఇవన్నీ కూడా అనిత్య వస్తువులు కాబట్టి అనిత్య వస్తువులు సంపాదించడానికే కర్మ ఉపయోగపడుతుంది. కానీ నిత్యమైనటువంటి వస్తువు సంపాదించడానికి కర్మ అనేటువంటిది అనవసరము. ఇది క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కర్మ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందలేం. మనం ఏం చేసినా కూడా అంతఃకరణ శుద్ధి కోసమే, కానీ ఆత్మజ్ఞానం పొందడానికి కాదు. అది ఎన్ని నోములు చేసినా, వ్రతాలు చేసినా, జపం చేసినా, ఉపాసనలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, వ్రతాలు చేసినా, ఏం చేసినప్పటికీ కూడా అంతఃకరణ శుద్ధి కోసమే, కానీ ఆత్మజ్ఞానం అనేటువంటి దీని ద్వారా రాదు 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 రాదు. ఇవన్నీ కర్మల ద్వారా సాధించేటువంటి వస్తువు కాదు. అది జ్ఞప్తి మాత్రము. అది కర్మ ద్వారా అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత, అంతర్ముఖత్వాన్ని పొందిన తర్వాత, ఏకాగ్ర చిత్తంలో ఆ విధంగా మనసులో ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా సమసిపోయినప్పుడు తన స్వరూపం తాను, ఇది నేను సుమా అని అర్థం చేసుకుంటాడు. ఆ అర్థమే జ్ఞానము, అదే ఆత్మజ్ఞానం. కాబట్టి వికార్యం వా అతఃపరం కర్మణ విశేషోస్తి, దీనికి మించి కర్మ యొక్క విశేషణం ఏమీ లేదు, కర్మ యొక్క గొప్పతనం అసలు ఏమీ లేదు సుమా. ఎటువంటి విశేషమో కర్మకు లేదు. చాలా గొప్పదండి కర్మ, ఏమీ గొప్ప కాదు. ఇవన్నీ సంసారంలో పొందేటువంటి వస్తువులు ఏవో ఉన్నాయంటే దానికోసం కర్మ, కానీ నిత్యమైనటువంటి వస్తువులు పొందడానికి కర్మ అనేటువంటిది అనవసరం. మరి పూజ, జపం, వ్రతం అన్ని అంతఃకరణ శుద్ధి కోసం, కానీ ఆత్మజ్ఞానం కోసం. నాతఃపరం కర్మణో విశేషాస్తి. అహంచ, మరి నేను అనుకున్నాడు ఇక్కడ ఎవరో ఈ సాధకుడు. నాకేం కావాలి, నా కర్మతో సంబంధం ఏంటి నాకు, మరి నాకేం కావాలి? అహంచ నిత్యేన అమృతేన అభయేన కూటస్థేన అచలేన ధ్రువేణ అర్థేన అర్థి, ధ్రువేణార్థేన అర్థి. నేను అర్థి, కోరుకునేవాడిని. నేనేం కోరుకుంటున్నాను? నిత్య వస్తువును కోరుకుంటున్నాను. అమృతం, ఆ అమృతమైనటువంటి వస్తువును కోరుకుంటున్నాను. అభయమైనటువంటి వస్తువు, ఎక్కడైతే భయం ఉండదో, అంటే ఎత్ర ద్వైతం భవతి ఎత్ర అన్య అస్తి అన్యత్ర, ఎక్కడైతే వేరు అనేటువంటిది ఉన్నదో అక్కడ భయం ఉంటుంది. కాబట్టి నాకు అభయం అయినటువంటి వస్తువు ఎక్కడ? అభయం, నిజంగా భయం లేని స్థితి ఎక్కడ అంటే అందుకే నేను ఒక్కడే ఉన్నాను, ఆనంద స్వరూపుణ్ణి, నాకన్నా భిన్నంగా లేదు. నాకన్నా భిన్నంగా ఏమైనా ఉంటే వస్తువు, ఆ భయం వస్తుంది ఆ వస్తువు వల్ల.
నేనే సర్వాంతర్యం, నేనే పూర్ణ ఆనందానికి, భయం ఉండదు అక్కడ. కాబట్టి అభయమైనటువంటి వస్తువును కోరుకుంటున్నాను, కూటస్థమైనటువంటిది వస్తువును కోరుకుంటున్నాను. అంటే అన్నిటికీ ఆధారమైనటువంటిది, అన్ని మార్పులకి ఆధారమైనటువంటిదే కూటస్థము. ఇప్పుడు చూడండి, బంగారం కానీ వేసే వాళ్ళ దగ్గర ఒక కూటం పెట్టుకుని దాని మీద చుత్తుతో కొట్టి వాటినన్నింటినీ బంగారం గొలుసులు కానీ వాటిని కానీ మారుస్తూ ఉంటారు. ఇవన్నీ కొట్టి వాటిలో మార్పు తీసుకొస్తారు. కానీ దానికి ఆ మార్పుకి ఆధారంగా నిలబడుతూ ఉన్నటువంటి ఒక ఐరన్ దిమ్మ ఉంటుంది కదా, ఇనుప దిమ్మ, అది కదలదు, అది కూటస్థం. దాని మీద అన్ని మార్పులు జరుగుతున్నాయి. అటువంటి కూటస్థాన్ని నేను కోరుకుంటున్నాను. అర్థి ఆ కూటస్థేన అచలేన, అచలమైనటువంటి వస్తువు, ఏ చలనం లేనటువంటిది ఆ వస్తువు ఏదైతే ఉన్నదో, అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇలాంటివన్నీ కూడా చలనాత్మకమైనటువంటివి. ఇవన్నీ వీటికి అతీతంగా ఉన్నటువంటి వస్తువు నేను కోరుకుంటున్నాను. ధ్రువంగా ఉన్నటువంటి ధ్రువేణ, ఆ ధ్రువం అంటే అసలు చాలా ఏంటది, గట్టిగా నిలబడినటువంటి వస్తువు, ధ్రువంగా ఉన్నటువంటి వస్తువును కోరుకుంటున్నాను. తద్విపరీతేన, దీనికి భిన్నంగా ఉన్నటువంటి నేను కోరుకోవటం. దీనికి భిన్నంగా ఎక్కడ దొరుకుతాయి? సంసారంలో దొరుకుతాయి. సంసారం ఏమిటి చూడండి, అనిత్యము, మృతము, భయము, తర్వాత మార్పు, తర్వాత చంచలము, తర్వాత అధ్రువము, ఈ సంసార స్వభావం. ఇలాంటి వస్తువులు కోరుకోవాలంటే కర్మ చేసుకో, తాత్కాలికంగా సంపాదించుకో. ఏదో 2-3 సార్లు మా గురువులు ఒక మంచి ఉదాహరణ చెప్తారండి. ఎలాగంటే, విషయ వస్తువులు, విషభోగ్యాలు ఎలా ఉన్నాయంటే, ఐస్ క్రీమ్ చేతిలో పెట్టుకుని నాకుతున్నాం, అది తింటున్నాం, కానీ అలా కారుతూనే ఉంటుంది. మన చేతిలోనే ఆ ఐస్ క్రీమ్ యొక్క పరిమాణం ఏదైతే ఉందో అది తరుగుతూ వస్తుంది, కరిగిపోతూ వస్తుంది. అది శాశ్వతం కాదు. తద్విపరీతేన అత కింకృతేన కర్మణ ఆయాస బహులేన. అసలు నాకు కర్మ కదా, నేను సాధించాల్సింది ఏముందండి? కింకృతేన, నేను కర్మకే నాకు సంబంధం ఏంటి, దాంతో నాకు పని ఏంటండి అంటాం కదా మనం. దాంతో నాకేం పని అయ్యా? అసలు అవసరం లేదు కదా, నాకు అవసరం లేదు, దాంతో నాకేం పని దాంతో నాకేం పని అంటాం కదా. కొంచెం చీదరించుకుంటాం కదా, దాంతో నాకేం పని, నాకు అనవసరం కదా, నాకు అది అంటాం కదా. అదే విధంగా వీడు అంటున్నాడు, కిం కృతేన కర్మణ, నాకేం సంబంధం ఆ కర్మతోటి. ఆయాస బహులేన, కర్మ అంటే ఏమిటి? ఆయాసం, ప్రయాసం, తిరగడము, కర్మ చేయడము, దానికోసం ప్రయాస, దాని మీద ప్రణాళికలు, తర్వాత నానా రభస, గందరగోళం, ఆతృత, భయము, దాని మీద ఫలం వస్తుందో లేదో అన్నటువంటి ఇది ఆతృత, నాకే రావాలి, ఇంకోటికి అటువంటి ఫలాలు ఎక్కువ వచ్చినా వాడిని చూసి ద్వేషము, రాగం, నానా రభస, అసలు ఇదంతా కూడా అంతఃకరణాన్ని మన అందరం కూడా నిత్యము కూడా కలుషితం చేసుకుంటున్నాం, కెలుక్కుంటున్నాం, అనవసరంగా కెలుక్కుంటున్నాం. నానా చెత్త పోసే సునకం కుక్క ఆ మట్టిలోకి వెళ్ళి మొత్తానికి అది తవ్వి ఏదో అదేంటి లోపల తీస్తుంది చూడండి మట్టిలోంచి. అదే విధంగా మనం అలాగా గోకుంటూ అదే సినిమా చూసిన, తెలుగులో సినిమా నేను చూడలేదు, సినిమా పేరు అదేంటది, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అన్నట్టుగా ఉంది మన వ్యవహారం. మా ఇంటికి వస్తే ఏం తెస్తారట, మీ ఇంటికి వస్తే అంటే ఏం దొండుకోవడమే ప్రపంచం నుంచి. ఇలాగా అంతఃకరణం కలుపుకుంటూ, లెక్కలు వేసుకుంటూ, వాడు అంత ఇచ్చాడు, నాకు అంత ఇచ్చాడు, వాడి ఇంటికి వెళ్తే నాకు ఉప్మానే పెట్టారు, వాడు మా ఇంటికి వస్తే ఉప్మానే పెడతాను, వాడు చట్నీ పెట్టలేదు కాబట్టి నేను చట్నీ ఇవ్వను. ఇలాగ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఈ సంసారంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా బతుకుతున్నారు. ఈ దౌర్భాగ్యం నుంచి ఎప్పుడు బయటపడతామో ఆ ఈశ్వరుడికి తెలియాలి. మనం ప్రయత్నం చేస్తేనే బయట రాగలం, కానీ లేకపోతే రాదు. దౌర్భాగ్యపు జీవితాలు. వాడు నన్ను పలకరించలేదు, వీడు నన్ను పలకరించలేదు, నన్ను గౌరవించలేదు, నా పెద్దరికాన్ని గుర్తించలేదు, నానా రభస, చెత్త చెదారం. అసలు సన్యాసికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. సన్యాసం అంటే గృహస్థ ఆశ్రమం చెప్పడం లేదు, అంతర్ముఖంగా సన్యాసం ఉండాలి. ముందు అంతర్ముఖంగా సన్యాసం అవుతే ఆ బయట అనేటువంటిది సన్యాస ఆశ్రమం ఔపచారికంగా తీసుకోవడానికి కొంతమందికి సాధ్యపడుతుంది, కానీ అంతర్ముఖంగా సన్యాసం గ్రహించడానికి అందరూ అర్హులే. ఇంకృతేన కర్మణ ఆయాస బహులేన, ఒకటా ఆయాసం, నానా గందరగోళం, రభస. అనర్థ సాధనేన, ఇవన్నీ కూడా తెచ్చుకుంటాం, అనర్థాలే మిగులుతాయి. మనం కర్మ ద్వారా ఏం సాధించినా చివరికి అనర్థమే.
దాని ఎందు మోహము, మమత, తర్వాత ఏమో పోల్చి చూసుకోవడము, తర్వాత నానా గందరగోళము, పోతుందనేటువంటి భయము, చేయి దారిపోతున్నది అనేటువంటి భయము, మోహము, నేను చెప్పినట్టుగా ఉండాలనేటువంటి ఒకటి. అసలు ఎక్కడా కూడా ఆ అన్ని పట్టుకుని 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 కూర్చుంటాం మనం. ఇస్తాం, పెద్దరికం అంటాం, నా మాట వినాలంటాం, అన్ని నానా రవస చెత్త. మీకు మంచి మంత్రం చెప్తాను వినండి. సజెస్ట్ బట్ నెవర్ ఇన్సిస్ట్. సజెస్ట్ నెవర్ ఇన్సిస్ట్, మొదటి ప్రిన్సిపల్. ఆ తెలుగులో ఎవరైనా మీ వాళ్ళు అనువాదం చేసుకోండి సరిగ్గా చక్కగా. సజెస్ట్ నెవర్ ఇన్సిస్ట్. అది కూడా సజెస్ట్ హూమ్, రెండో వాక్యం. సజెస్ట్ నాట్ ఆల్. ఆహా, ఎవరు సజెస్ట్ చేయాలి? సజెస్ట్ దోస్ టువర్డ్స్ హూమ్ యు ఆర్ అకౌంటబుల్ ఆర్ రెస్పాన్సిబుల్. అంటే నాకు ధర్మబద్ధంగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొంతమందికి చెప్పాలి, కొంతమంది చెప్పనేకూడదు. ఒక సలహా ఇస్తాం కానీ ప్రోద్బలం చేయకూడదు. ఇంకా కొన్ని విషయాల్లో ప్రోద్బలం చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో వాడు ఏదో ఆ పాకుడుతో ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్తున్నాడు, దీపం దగ్గరికి, స్టవ్ దగ్గరికి వెళ్తున్నాడు, వాడిని ప్రోద్బలం లాగుతాం మనకి. ఒరే లంబ పగలు కొడతాం, వెళ్ళకూడదురా కాలిపోతున్నా చెప్పి తీసుకెళ్ళి వాడు చేయి దూరంగా చేయి పెట్టి, చూడు ఎంత వేడిగా చూసావా, మన వేడిగా చూసావా, వాడు నేర్పించి నయాన్న భయాన్న నేర్పించి వాడిని దూరం. అది కొన్ని విషయాల్లోనే ప్రోద్బలం. కృష్ణుడే ప్రోద్బలం చేయలేదు కదండి మహాభారత యుద్ధంలో. సలహా ఇచ్చి వదిలేసాడంతే. యుద్ధం చేస్తే సర్వనాశనం అయిపోతుందిరా నాయన, నా మాట వినండిరా, నా స్వరూపం ఎదురా అని చెప్పి కురుసభలో నేను విశ్వరూపాన్ని, నేను ఈశ్వరుడినే, జగత్ సృష్టికర్త, నా మార్చి వినండిరా నేను చెప్తున్నానంటే చూపిస్తే దుర్యోధనుడు అంటాడు, ఈ మ్యాజిక్ల ద్వారా నేను చేయగలను, ఎక్కువ పెద్దగా చూపించడం, పెద్ద పెద్ద విశ్వరూపం చూపించడం, ఇవన్నీ మ్యాజిక్లు చేస్తున్నాం, ఇవన్నీ భ్రమలు సృష్టిస్తున్నాం, మాకు తెలుసు అవన్నీ కిందకి దిగిరా నేను కట్టేస్తానంటాడు దుర్యోధనుడు. కృష్ణుడు చెప్పినా వినలేదు, కృష్ణుడే సజెస్ట్ చేశాడు కానీ ప్రోద్బలం చేయలేదు. ఆ తర్వాత మంచి కథ వస్తుంది. తర్వాత ఎందుకు మేము ప్రోద్బలం చేయాలంటే నేను చేయను అన్నాడు కృష్ణుడు, అంతే. అది నా విషయం కాదు, నేను చెప్తానంతే మీకు. నా ఈశ్వరీయ శక్తి ద్వారా మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను కంట్రోల్ చేయను, నియంత్రించను. అందుచేత ఆయాస బహులేన అనర్థ సాధనేన ఇది ఏవం నిర్విన్న. అన్ని అనర్థాలకే గాని ఈ విధంగా తెలుసుకుని నిర్విన్న అంటే వైరాగ్యవంతుడిగా, వైరాగ్యం కలిగించుకోవాలి. నిర్విన్న ఇలా వైరాగ్యాన్ని తెచ్చుకొని విరక్తి పొందినటువంటి వాడు ఏం చేయాలట? అభయం శివం అకృతం నిత్యం పదం యత్తత్ అని ఏదైతే అభయమైనటువంటి పదం ఉన్నదో, నిత్యమైనటువంటి పదం ఉన్నదో, అకృతమైనటువంటి పదం ఉన్నదో, అభయం శివం, శివం అంటే ఆస్పిషియస్, శుభం, శివం అవ్యయం, ఎప్పుడు తరగనటువంటి వస్తువు. అకృతం కర్మ ద్వారా కాదు, శాశ్వతమైనటువంటి వస్తువు. కాబట్టి శాశ్వతం కాబట్టి కర్మ ద్వారా ఉత్పాద్యము, ఆప్యము, సంస్కార్యము, వికార్యము ఇలాంటివి పనిచేయవు అక్కడ. ఇవి ఉన్న ఎప్పుడు ఉపలభ్యంగా ఉన్నటువంటి వస్తువు. అది నిత్యమైనటువంటి వస్తువు. ఆ పదం ఆ స్థితి ఏదైతే ఉన్నదో అటువంటి స్థితిని తెలుసుకోవడానికి తద్విజ్ఞానార్థం. అది నాకు కర్మతో నాకే సంబంధం అయ్యా, చాలు చేసిన కర్మలు చాలు. అందుకనే మన ఋషులు ఇచ్చిన సాంప్రదాయం ప్రకారంగా జీవించాలంటే ఏమిటి వాళ్ళు ఏమన్నారు పాపం? అయ్యా ముందు బ్రహ్మచర్య ఆశ్రమం విద్యాభ్యాసం చేసుకో, తర్వాత గృహస్థుడిగా అవ్వు, తర్వాత నీకు అవకాశం ఇస్తున్నాం. బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తావా లేదా పరివ్రాజకుడు అవుతావా నీ ఇష్టం. పరివ్రాజుడిగా వచ్చి సన్యాసం తీసుకుంటాను అంటే తీసుకో, లేదా నేను గృహస్థాశ్రమాన్ని తీసి గృహస్థ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, నిర్వర్తిస్తాను, గృహస్థుడిగా ఉంటానంటే సరే వెళ్ళు. గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత గృహస్థుడిగానే మరణించమని చెప్పడం లేదు శాస్త్రం. ఆ తర్వాత 50 సంవత్సరాలు వచ్చేసరికి వనప్రస్థుడిగా అయిపో. వనప్రస్థం అంటే వానప్రస్థం వెళ్ళిపో. అంటే ఏకాంతంలో నువ్వు మీ భార్య లేకపోతే స్పౌస్ ఇద్దరు కూడా వెళ్ళి తపస్సు చేసుకోండి, యజ్ఞ కర్మం చేయండి, అనుష్ఠానం చేసుకోండి, స్వాధ్యాయం చేసుకోండి, అక్కడికి వెళ్ళండి. ఇది కొంతకాలం ఏకాంతంగా ఉండండి.
ఆ తర్వాత ఇంకా వైరాగ్యం కలిగిన తర్వాత సన్యాసం తీసుకో, ధ్యానం చేసుకో, ఈ కర్మను త్యాగం చెయ్యి. కర్మని త్యాగం చేసి ఉపాసన కూడా, అంటే ఉపాసన కర్మే కదా, వనప్రస్థలు దాన్ని కూడా త్యాగం చేసి సన్యాసిగా అవు. 70 సంవత్సరాలు అయ్యేసరికి ఇంకేం చేస్తావు, 3 వంతులు అయింది, సన్యాసించు, జ్ఞానం చేసుకో, ధ్యానం చేసుకో, అంతర్ముఖత్వాన్ని పొందు, మోక్షాని కోసం ప్రయత్నం చేయి. ఈ విధంగా జీవించమన్నారు. కానీ ఏ ఆశ్రమంలోనూ ఇరుక్కుని పోయి, అతుక్కుపోయి, అక్కడే ఇరుక్కుపోయి మరణించమని చెప్పడం లేదు ఋషులు. అందుచేత తద్విజ్ఞానార్థం, అటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, విశేషేణ అధిగమార్థం అంటే అనుభవంగా తెలుసుకోవడానికి, విశేషణంగా అంటే పూర్తిగా, సంపూర్ణంగా, నిశ్శేషంగా అవగాహన తెచ్చుకోవడానికి, ఆ తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవాలి, పూర్తిగా ఇంటర్నలైజ్ చేసుకోవాలి. శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా అటువంటి విశేషణతో, అంటే విశేషణ పూర్తిగా అధిగమార్థం తెలుసుకోవడానికి సహ నిర్విన్నో బ్రాహ్మణ, అటువంటి వైరాగ్యాన్ని తెచ్చుకున్నటువంటి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే మనం చెప్పుకున్నాం. అటువంటి వైరాగ్యం, పూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి బ్రాహ్మణుడు విముఖుడైపోతాడు ప్రపంచం నుంచి. ఏం చేస్తాడట? స నిర్విన్న బ్రాహ్మణ గురుమేవ ఆచార్యం శమదమదయాది సంపన్నం అభిగచ్చేత్. ఆ గురువు దగ్గరికి వెళ్తాడు. ఎలాంటి గురువుట? శమ దమ దయ ఇలాంటి గుణాలతో, ఆది గుణాలతో ఉన్నటువంటి వాడు. అంటే గురువు కూడా శమదమాదులు ఉండాలి. శమం అంటే మనో నిగ్రహము, దమ అంటే ఇంద్రియ నిగ్రహం. గురువు గారి మనసు నిగ్రహం నియంత్రణలో ఉండాలి, ఆయన నియంత్రణలో ఉండాలి. ఇంద్రియాల నియంత్రణలో ఉన్నటువంటి వాడు దయ అనేటువంటి వాడు చూపించాలి. గురువుకి దయ ఉండాలి ముఖ్యంగాను. దయ ఉండడం వల్లే ఓపిక ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే దయ ఉంటుందో అక్కడ ఓపిక ఉంటుంది. ఓపిక ఉంటుంది. సరే, ఓపిక ఉంటుంది. దయ లేకపోతే ఓపిక ఉండదు. తల్లి చూడండి, ఆ ప్రేమ, బిడ్డ యందు ప్రేమ వల్లే ఎంతో ఓపిక తల్లికి. నేను చూస్తూ ఉంటాను తల్లుల్ని, తండ్రుల్ని కూడాను. వాళ్ళకి ఎంత ఓపికో ఆ పిల్లల్ని పెంచడంలో, దాన్ని సాకడంలో ఎంత ఓపికో వాళ్ళకి. ఏదో 1-2 సార్లు ఓపిక చచ్చిపోయి వాళ్ళు కొడతారేమో, కానీ సాధారణంగా ఎంత ఓపిక. విమానాల్లో చూస్తాను, పాపం లాలించడానికి వాళ్ళు ఏడుస్తారు పిల్లలు విమానాల్లో వెళ్తున్నప్పుడు. కానీ ట్రైన్లో వాళ్ళు ఎప్పుడు చిరాకు పడకుండా అలాగా దయతో, ప్రేమతో వాళ్ళు అలా లాలిస్తారు. అది ప్రేమ కదా, ఆ ప్రేమే ఆ విధంగా పని చేస్తుంటుంది వాళ్ళు. అలాగే గురువు కూడా ఎంతో ప్రేమ ఉంటుంది గురువుకి. అలాంటి దయ, ఆ ప్రేమ దయ ఉన్నటువంటి వాడు మన తప్పుల్ని, పాపం ఎన్ని తప్పులు చేస్తున్నా గురువు అంటాడు, నేను నీ కోసం ఇంకా వేచి ఉన్నాను రా, నిదానంగా వస్తావా రా, కంగారు లేదు, భయపడదు, నీలో ఉన్నాయి తప్పులు ఉన్నాయి. అందుకే మా గురుదేవులు అంటుంటారు, ఎవ్రీ సెయింట్ హ్యాడ్ ఏ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్ అని. ఇలా ఇవాళ గొప్ప సెయింట్ అయ్యాడు, మహాత్ముడు అయ్యాడు అంటే ఆయనకు గతం ఉంది. ఈ జన్మలోనే గతం కాదు, ఎన్నో జన్మ గతం ఆయన కింద మీద పడి ఆ స్థితిని చేరుకున్నాడు. ఇలా ఈనాడు మహాపాపి ఉన్నాడు, వాడికి భవిష్యత్తు ఉంటుంది. వాడు మహాయోగిగా తయారవుతాడు, వాడి ఆత్మజ్ఞాన సంపన్నుడు అవుతాడు భవిష్యత్తులో. అందుచేత అటువంటి గురువుని ఆచార్యం శమదమ దయాది సంపన్నం, ఇలాంటి గుణాలతో కూడుకుని ఉన్నటువంటి ఆ గురువు దగ్గరికి అభిగచ్చేత్ అంటే వెళ్ళాలి. అలాంటి గురువు దొరకడమే కష్టం. శాస్త్రజ్ఞ, చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఇది. మహాత్ములందరూ కూడా చెప్తూ ఉంటారు, శాస్త్రజ్ఞ అపి స్వాతంత్రేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్ ఇది ఏతద్ గురుం ఏవ ఇది అవధారణ ఫలం. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. శాస్త్రజ్ఞుడైనప్పటికీ, అంటే మహాపండితుడైనప్పటికీ, ఉపనిషత్తులు బాగా చదివి ప్రస్థానత్రయాలు చదివినప్పటికీ, శాస్త్రజ్ఞానాన్ని మనం సంపాదించినప్పటికీ
ఏమిటిది? స్వాతంత్రేణ, స్వతంత్రంగా బ్రహ్మజ్ఞాన అన్వేషణం. ఈ బ్రహ్మజ్ఞాన అన్వేషాన్ని అంటే తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. స్వతంత్రంగా ఈ బ్రహ్మాన్వేషణ, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాను, నేను పండితుడిని, నాకు శాస్త్రం బాగా చదివాను. పండితుడి వేరు, పాండిత్యం ఉంది కానీ అందులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి చాలా మెలకువలు ఉంటాయి. అది క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అంటే గురువే చెప్పాలి. ఎందుకంటే శాస్త్రాలు చదివినప్పుడు ఒక ఉపనిషత్తు మరో ఉపనిషత్తు ఈ విధంగా చదివినప్పుడు ఇక్కడ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు చాందోగ్యం చదివితే అక్కడ పంచమహాభూతాలు లేవు, అసలు 3 భూతాలు చెప్తాడు ఆయన. అదేంటది, పృథివీ, జలము, అగ్ని 3 తత్వాలు ఉంటాయి అక్కడ. అదేమిటండి ఉపనిషత్తులో పంచమహాభూతాలు అక్కడ చెప్పలేదు, అంతే. చాందోగ్యం 3 తీసుకొచ్చాడు. మరి ఇక్కడ 3 అక్కడ అలాగంటున్నారు. ఈ ఉపనిషత్తు ఇలా చెప్తున్నారు, ఆ ఉపనిషత్తు అలా చెప్తున్నారు, అక్కడ ఇలా చెప్పారు, అక్కడ ఇలా చెప్పారు, అక్కడ ఇలా చెప్పారు. అసలు అందుకనే ఈ సీమింగ్ కాంట్రడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాపరెంట్ కాంట్రడిక్షన్స్ అలా కనబడుతున్నాయి. దీనికి ఇది సరిగ్గా లేదు, దీనికి ఇది కుదరటం లేదు, దీనికి సమంజసంగా లేదు, ఇక్కడ సమంజసంగా లేదు, అక్కడ సమంజసంగా లేదు అని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి అసమంజసంగా ఉన్నటువంటి వాక్యములన్నిటిలో తీసుకుని ఇందులో నాయన ఒకటే భావం ఉన్నది, ఇందులో ఎటువంటి విరుద్ధం లేదు, వైరుధ్యం లేదు అని చెప్పడానికే బ్రహ్మసూత్రాలు రాశారు. అది బ్రహ్మసూత్రాలు చదివేంత అర్థమైందంటే కాదు, ఇంకా మహత్తరమైనటువంటి గ్రంథాలు మహానుభావులు రాశారు, ఎన్నో రాశారు. అసలు నేను అనుభవమే చెప్తున్నాను. అది ఆ గురువు గారు లేకపోతే చెప్పకపోతే అటువంటి అతి సూక్ష్మమైనటువంటి విషయాలు గ్రహించలేము. గ్రహించినా మళ్ళీ చెప్పడానికి కష్టంగా అవుతుంది. అటువంటి భయంకరం అంటాను. భయంకరం అంటే చాలా లోతైనటువంటి గ్రంథాలు. అద్వైత సిద్ధి కానీ మా మధుసూదన్ రాశారు, అది ఎంత కష్టమో. మొదటి వాక్యమే అర్థం కాదు మనకు చదవడానికి. పూర్తిగా నవ్య న్యాయం చదివితే కానీ అద్వైత సిద్ధి అర్థం కాదు. అంతా నవ్య న్యాయ భాష, అంతా న్యాయ పరిభాష. నవ్య న్యాయం అని ఒకటి వచ్చింది. అలాగే సిద్ధాంతలే సంగ్రహం ఉంది, అప్పై దీక్ష. అది కూడా అర్థం చేసుకోవాలంటే గురువు ఉంటే ఒక్క మొక్క అర్థం కాదు. మనం ఏదో 4 ఉపనిషత్తులు చదివేసి ఇంట్లో వల్లించేసేసి తిప్పేసి అర్థమైపోయింది అనుకుని కాబట్టి ఈ యొక్క కూలంకుషంగా సూక్ష్మ బుద్ధిని సూక్ష్మతరం జ్ఞేయం తన్మే మన శివ సంకల్పమస్తు. కాబట్టి సూక్ష్మ బుద్ధి అనేటువంటి ద్వారానే మనం ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే శుద్ధమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది కుశాగ్ర బుద్ధి అంటాం. చాలా అసలు షార్ప్ బుద్ధి. అది షార్ప్ అంటే ఏంటి? యారగెన్స్, మనకున్నటువంటి మేధస్సు, ఈ ప్రపంచంలో షార్ప్నెస్ కాదు. ఆ తత్వాన్ని గ్రహించడానికి కావలసినటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి, అందులో శుద్ధమైనటువంటిది సూక్ష్మమైనటువంటి బుద్ధిలో ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది. మొదట్లో అఖండ బ్రహ్మాకార వృత్తి అక్కడ కలుగుతుంది. కలిగిన తర్వాత ఆ వృత్తి ద్వారా జ్ఞానం, అంటే వృత్తి కావాలి. వృత్తి ద్వారా బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత వృత్తి అనేటువంటిది పోతుంది, కేవలం బ్రహ్మమే మిగులుతుంది. అది నేనేం తెలుస్తుంది. అందుచేత భ్రమలు చాలా మంది ఉన్నారు. ఏదో చదువుతారు, వాళ్ళ ఇంట్లో కూర్చుని వాట్సాప్ క్వశ్చన్ పడేస్తారు. ఒకటి చిరాకేస్తుంటుంది, వాళ్ళు ఏం చదవరు, ఏదో చదువుతారు. నేను వాళ్ళు కూడా చెప్తాను, గో అండ్ స్టడీ అండర్ ఏ టీచర్ అని చెప్పేస్తాను, అంతే. ఆ అటెంప్ట్ మంచిదే, కానీ కన్క్లూజన్స్ అన్ని కొమ్మలు ముంచేస్తాయి. ఒక నిర్ధారణకు వచ్చేస్తే మనం చదివే నిర్ధారణకు వచ్చి ఆ నిర్ధారణలో కొమ్మ ముంచేస్తాయి. కాబట్టి గురువు శాస్త్రజ్ఞుడైనప్పటికీ స్వతంత్రంగా బ్రహ్మాజ్ఞాన అన్వేషణం చెయ్యకూడదు అని చెప్పడానికి మంత్రం చూడండి. ఏవ అంటే గురువేలో, ఆ గురువు దగ్గరికి మాత్రమే, గురువు దగ్గరకే వెళ్ళాలి, గురువు దగ్గరకే వెళ్ళాలి. ఇది అవధారణ ఫలం. ఇది అర్థం చేసుకోవాలి, అవధారణ ఫలం. ఇది నిశ్చయించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అవధారణ నిశ్చయించి ఇలా చెప్పడం ఉద్దేశం ఏంటంటే, గురువే
శాస్త్రజ్ఞుడైనప్పటికీ స్వతంత్రంగా బ్రహ్మజ్ఞానాన్వేషణ చేయకూడదు. మనకేమిటో ఒకరిని గురువుగా పోనీ నాకన్నా నువ్వు నేర్చుకున్నావు, పెద్దవాడివి నేర్చుకున్నావు, వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా నాకన్నా జ్ఞానవంతుడు నీ దగ్గర కూర్చుని నేర్చుకుంటాను అన్నటువంటి అనడంలో మాకు నామోషి. ఇంకో గురువు దగ్గరికి వెళ్తాం. ఒకడు మా అఖండానంద సరస్సు ఒక మాట చెప్పారు, ఒకటి ఎక్కడో చెప్పారు. ఏమిటి వాడు గురువు దగ్గరికి వెళ్ళేట, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు జరిగిన సంఘటన వెళ్ళి వాళ్ళందరినీ వదిలేసి మళ్ళీ ఈ దగ్గరికి వచ్చేట. వచ్చి ఏమిటండి నా దగ్గరికి వచ్చి ఏమిటి మంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాధన చేసుకున్నావు కదా అంటే, వాళ్ళు ఎందుకు వదిలేసామంటే వాళ్ళందరూ ముసలి వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు కాబట్టి మీరు కుర్రవాడు కాబట్టి కుర్రగా ఉన్న గురువుని పట్టుకుంటే చాలా కాలం ఉంటాడు, బతుకుంటాడు కాబట్టి ఇలాంటి బుద్ధి కుబుద్ధి అన్నాడు. రకరకాల బుద్ధులు మనకి. లేకపోతే గురువులు మార్చేస్తూ ఉంటాం. లేకపోతే ఈ నానా రకాలైనటువంటి వ్యక్తుల యొక్క ఉపదేశాలు విని మనసులో బాగా కన్ఫ్యూజన్ తెచ్చుకొని ఎవడి ముందు ఇంకా మనం తల వంచకుండా, ఎందుకని అందరూ డౌటింగ్, శంక ఏర్పడుతుంది. ఎవరు నమ్మాలండి, అర్థం కావట్లేదండి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఈ వేదాంతం అనేటువంటిదండి చెత్త అండి, అర్థం కాదండి, ఏమిటో అండి ఏంటో చెప్తారండి, దీనికి తలా తోక ఉండదండి అని నిర్ణయానికి వచ్చేస్తారు. ఎవరికి నష్టం? వేదం అలా ఉన్నదా, ఉపనిషత్తులు అలా చెప్తున్నదా? మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకి అర్థం చేసుకున్నటువంటి యోగ్యత కానీ, స్తోమత కానీ, అధికారం కానీ లేకపోతే ఇలాగే ఏడుస్తుంది. కాబట్టి గురువు అంటే గురువే ఆశ్రయించాలి. గురువునే శ్రద్ధగా విని, అక్కడ విని గురువు గారు చెప్తూ ఉంటే విని అర్థం చేసుకొని పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. మొదలుపెట్టి మర్చిపోయింది గీతలో. ఎనీవే, అది ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. కాబట్టి ఎలా వెళ్ళాలి? రిక్తహస్తాలతో కాదు సుమా. సమిత్పాణి సమిద్భార గృహీత హస్త, చేతిలో సమిధలు ఉండాలి. సమిధలు దేనికి ప్రతీక? చాలా విషయాలు మార్పులు. ఒక విషయం, ఆ సమిధలు అంటే యజ్ఞయాగాది కర్మలకి ఉపయోగపడేటువంటి ఆ సమిధలన్నీ కూడా కట్టగట్టి నెత్తి పెట్టుకుంటారు. పెట్టుకుని గుడి దగ్గరికి వెళ్తాడు, మోసుకుని వెళ్తాడు. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటి అంటే, గురువుగారు ఆ రోజుల్లో గురువులు మరి నిత్యం వాళ్ళకి సమిధల కోసం వెళ్ళేవాళ్ళు. తర్వాత అడవిలోకి వెళ్ళి సమిధలు తెచ్చుకుని యజ్ఞ రోజు నిత్యాను అగ్నిహోత్రం చేసి ఆ ప్రపంచం కోసం, శాంతి కోసం కోరుకునే వాళ్ళందరూ కూడా అగ్ని, ఆ దేవతల్ని అంత చేసేవాళ్ళు, కర్మకాండ చేసేవాళ్ళు ఆశ్రమంలో గురువులు కూడా. కనీసం వాళ్ళ కోసం నేర్పించడం కోసం కానీ, సంకల్పం నా కోసం అని కాదు, విశ్వ కళ్యాణార్థం ఏదో చేస్తూ ఉండేవారు. వారికి నేను తీసుకెళ్తున్నా అంటే, అయ్యా మీరు అంత సేవ కష్టపడక్కర్లేదు, మీకు ఉపయోగపడేటువంటి పట్టుకొచ్చాను, మీరు ఆ సమయాన్ని నా కోసం వెచ్చించండి అని తెలుసుకోవడానికి ప్రతీక. రెండవది, నేను నాలోని వాసనలన్నీ ఖర్చు అయిపోయి నీకేం మిగలలేదు, అన్ని ఎండిపోయాయి, అలా నేను వస్తున్నానని చెప్పడానికి మరో అర్థం. ఇవన్నీ కూడా ఒక ప్రతీక, సింబాలిజం. సమిత్పాణి సమిద్భార గృహీత హస్త. ఎలా వెళ్ళాలి? గురువు ఎవరి దగ్గరికి వెళ్ళి విజ్ఞానార్థం గురువు అని చెప్పారు కదా. ఆ గురువు ఎలా ఉండాలట? శ్రోత్రియం బ్రహ్మనిష్టం రెండు ఉండాలి. అంటే శ్రోత్రియం అంటే ఏమిటి? అధ్యయన శృత అర్థ సంపన్నం. అంటే గురువు కూడా స్తోత్రుడై ఉండాలి. అంటే గురువు గారు ఆయన గురువు ముఖత శాస్త్రాన్ని నేర్చుకుని ఉండాలి. నాకు అర్థమైనట్టు చెప్తానండి, నా మోడర్న్ థింకింగ్ అండి, అకార్డింగ్ టు మై కన్క్లూజన్స్, అకార్డింగ్ టు మై రీసెర్చ్, అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఇలా ఉండదు అక్కడ. యైర్మే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణత వ్యాఖ్యాత సర్వ వేదాంతా నిత్యం ప్రణతోస్మ్యహం అని శంకరాచార్యులు నమస్కారం పెట్టారు. నాకన్నా ముందు గురువులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఈ ఉపనిషత్తుల మీద వాటి వ్యాఖ్యానాన్ని రాశారు, పద ప్రమాణంతో, వాక్య ప్రమాణంతో రాశారు, వాళ్ళందరికీ కూడా నిత్యం నమస్కరిస్తున్నాను అన్నారు. అందుకని ఈ జ్ఞానం అనేటువంటిది గురు పరంపర ద్వారా వస్తుంది. కాబట్టి ఏ గురువు అయితే శాస్త్రాన్ని తమ గురువు దగ్గర నుంచి విని ఉన్నాడో, విని నేర్చుకున్నాడో, అంటే శ్రవణం చేశాడో, అలాంటి గురువు దగ్గరికి మనం వెళ్ళాలి.
శ్రోత్రియం. మొదటిది ఎవరు? శ్రోత్రియం. రెండవది ఏమిటి? బ్రహ్మనిష్టం. ఈ చూడండి, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు ఇలాంటి గురువు కలవడం చాలా కష్టం. మనకి అరుదుగా దొరుకుతారు బ్రహ్మనిష్ఠుడు. ఒకడు బ్రహ్మనిష్ఠుడు కానీ శ్రోత్రియుడు కాదు, చెప్పలేడు. చెప్పడానికి ఆ భాష ఆయనకు అందలేదు. అనుభవం ఉంది కానీ మీకు బోధించలేడు. ఆ బోధించడానికి ఒక ప్రక్రియ ఉంది. వేదాంత ప్రక్రియలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, పదాలు ఉంటాయి, విధానం ఉన్నది. అవన్నీ ఆయన నేర్చుకోలేదు కాబట్టి చెప్పలేడు. శాస్త్రం బోధించలేడు, ఆయన నేర్చుకోలేదుగా. శాస్త్రం బోధించేవాడు ఉన్నాడు, శ్రోత్రియుడు ఉన్నాడు, కానీ బ్రహ్మనిష్ఠుడు కాదు అంటే ఏదో మనకన్నా ఒక 2-3 అడుగులు ముందు ఉన్నటువంటి వాడు నేర్చుకోవచ్చు. కానీ బ్రహ్మనిష్ఠుడని అనుకోకూడదు. బ్రహ్మనిష్ఠుడు కాదు కాబట్టి ఆ పూర్ణమైనటువంటి లాభం మనకు దొరకపోవచ్చు. కానీ బెటర్, ఎవడు దొరికితే ముందు ఏది నేర్చుకుంటే నేర్చుకోవాలి కదా. కాబట్టి వీరిద్దరూ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మనిష్ఠులు అంటే ఆ బ్రహ్మచింతనంలోనే ఎప్పుడు కూడా నిష్టని సంపాదించినటువంటి వాడు. బ్రహ్మనిష్టం హిత్వా, ఎవరు వాళ్ళు? హిత్వా సర్వకర్మాణి కేవలే అద్వయే బ్రహ్మణి నిష్ఠ యస్య సో అయం బ్రహ్మనిష్ఠ. సర్వకర్మల్ని త్యాగం చేసి ఎవరైతే కేవలమైనటువంటి అద్వయ బ్రహ్మలోనే నిష్ఠని సంపాదించారో అలాంటి నిష్ఠ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. కర్మలన్నీ వదిలిపెట్టారు. కర్మని చాలు, కర్మ చాలు, చేసింది చాలు వదిలిపెట్టేసి ఆ కేవలమైన ఆ బ్రహ్మ నిష్టలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మనిష్ఠులు, అద్వయ బ్రహ్మలో ఉన్నటువంటి వాడు. అలాంటి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు రెండు అనమాట. శ్రోత్రియుడును బ్రహ్మనిష్ఠుడును ఇద్దరు. ఇద్దరంటే ఇద్దరు కాదు, ఒకటే. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. అలాంటి జపనిష్ట, తపోనిష్ట ఇది ఎద్దు. మనం జపనిష్ట అనుకుంటాం. అంటే ఏంటి? జపనిష్ఠుడు అంటే అదే వృత్తి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, అందులో నిష్ఠ సంపాదించాడు. తపస్సు ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, తపోనిష్ఠుడు అంటే ఆ తపస్సులోనే స్థిరంగా నిలబడినటువంటి వాడు, జపంలోనే స్థిరంగా నిలబడినటువంటి వాడు జపనిష్ఠుడు, తపోనిష్ఠుడు ఇది అద్భుతం. ఈ విధంగా అనుకుంటాం, ఆ విధంగానే బ్రహ్మనిష్ఠుడు అర్థం. నహి కర్మిణ బ్రహ్మనిష్ఠత సంభవతి కర్మ ఆత్మ జ్ఞానయో విరోధాత్. ఇది ఇక్కడ అటువంటి గురువుని నహి కర్మిణ బ్రహ్మనిష్ఠత సంభవతి. కర్మికి బ్రహ్మనిష్ఠ అనేటువంటిది కుదరదు. కర్మ చేసేటువంటి వాడు బ్రహ్మలో బ్రహ్మనిష్ఠత్వాన్ని పొందలేడు. ఎందుకనంటే సంభవతి, ఎందుకని? కర్మ ఆత్మజ్ఞానయో విరోధ. కర్మకిను ఆత్మజ్ఞానకి విరోధం. మన తెలుగులో చూడండి, పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటున్నట్టు. అంటే ఈ ఇద్దరు విరోధులు. ఏంటి విరోధం అంటే ఏంటంటే అక్కడ తమ ప్రకాశయోరివ అంటారు శంకరాచార్య. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుతురు లేదు, ఎక్కడ వెలుతురు ఉందో అక్కడ చీకటి లేదు. రెండు కలిసి ఉంటాయా? ఉండవు. కర్మ ఉన్న చోట జ్ఞానం లేదు, జ్ఞానం ఉన్న చోట కర్మ లేదు. ఏమిటి ఎంత విరోధం? ఏమిటి? ఎక్కడొచ్చి విరోధం? మొదటిది మనం చెప్పుకున్నాం, దాన్ని కర్మ యొక్క విషయం ఏమిటి? అనిత్య ప్రపంచం. జ్ఞానం యొక్క విషయం ఏమిటి? నిత్య వస్తువు. ఇది అనిత్య వస్తువులు, ఇది నిత్య వస్తువు. రెండోది కర్మ ఎవడు చేయాలి? కర్తృత్వం ఉన్నటువంటి వాడు చేయాలి. ఎవడైతే కర్త లేకుండా కర్మ ఉండదు కదా. కర్త ఉండాలి. ఆ కర్త ఒక సంకల్పం ఏడుసావాలి, ఆ సంకల్పం పెట్టుకొని కర్మ చేస్తాడు. అంటే కర్త ఉండాలి, వాడికి ఒక సంకల్పం కలగాలి, అప్పుడు కర్మ చేస్తాడు. ఆ కర్మ చేయడానికి మనకి సామగ్రి కావాలి, అన్నీ. ఇంకా కర్తృత్వం ఉండాలి, సంకల్పం ఉండాలి. కర్మ చేయాలంటే ఈ రెండు ఉండాలి. జ్ఞాని కర్తే లేడు అక్కడ, అహంకారాన్ని త్యాగం చేసినటువంటి వీడు. అహంకారాన్ని త్యాగం చేయలేదు, అహంకారాన్ని పట్టుకుని ఉన్నాడు కర్మిష్ఠ. జ్ఞాని అహంకారాన్ని త్యాగం చేశాడు.
అంటే ఒకటే వ్యక్తిలో ఒకటే సమయంలో ఈ రెండు ఎలా కుదురుతాయి? ఏకకాలంలో ఒకటే వ్యక్తిలో ఒకటే కాలంలో కర్మాను బ్రహ్మజ్ఞానం కుదరవు. ఎందుకంటే కర్మ కావాలంటే అహంకారం ఉండాలి, కర్తృత్వ భావం ఉండాలి, కర్త ఉండాలి. జ్ఞానం కావాలంటే అసలు శుద్ధ జ్ఞానంలో అహంకారం లేదు, కర్త లేదు. ఏకకాలంలో ఏక పురుషుడులు రెండు ఉంటాయంటే కుదరవు. కాబట్టి రెండు విరోధాలు. అందుచేత నహి సంభవతి, ఈ విరోధం. కాబట్టి కర్మ చేసేడు కర్మకేను బ్రహ్మనిష్ఠుడికేను విరోధం కావున, అంటే ఆత్మజ్ఞానానికి కర్మకి విరోధం కాబట్టి ఆ కర్మిష్ఠకి బ్రహ్మనిష్టత్వం అనేటువంటి సంభవించదు. అది సుస్పష్టంగా చెప్పారు. సహ తం గురుం విధివత్ ఉపసన్న, అలాంటి గురువుని అంటే బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయినటువంటి గురువుని విధివత్ అంటే విధిపూర్వకంగా అంటే ఏమిటి? సమిద్భార గృహీత అస్తః అని అర్థం. అది విధిగా వెళ్ళాడు కదా, సమిధం తీసుకుని, అది విధి విధానం. వెళ్ళి విధివత్ ఉపసన్న, విధివత్ అంటే ఏమిటి? విధి విధానంతో భక్తి శ్రద్ధ అన్ని కూడా లోపల ఉపసన్న వెళ్ళి ఆయన చేరుకుని ప్రసాద్య గురువుని ముందు ప్రసన్నం చేసుకోవాలి. చాలా అసలు గురువు దగ్గర ఎంతో వినయంగా ఉండాలి, విధేయత ఉండాలి. మహానుభావుడు, ఆయన ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు. ఆయన దృష్టిలో అసలు మనకి ఏమీ తెలియదు. ఆయన దృష్టిలో ఉంటే అసలు ఆయన దృష్టే వేరు, మన దృష్టి వేరు. మన దృష్టి ప్రకారంగా ఆయన్ని విశ్లేషించడం కానీ, అధ్యయనం చేయడం కానీ, ఆయన స్థితిగతులను తెలుసుకోవడం కానీ ఏం చెయ్యలేము. వాళ్ళ స్థితే వేరు. మహాత్ములు, సిద్ధ పురుషులు, ఋషులు వాళ్ళ స్థితి వేరు. వాళ్ళు ఈ ప్రపంచం, మా గురుదేవ్ అంటుండేవారు, ఏ న్యూ డైమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, అది వేరు. నేను ఉదాహరణ చెప్పానో తెలియదు కానీ మీకు మళ్ళీ చెప్తాను. ఏ విధంగా అయితే జంతువు, ఏదో కుక్క, పెంచుకున్న కుక్కే మన మాట వింటుంది, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది అంటాం మనం, బాగానే ఉంది. ఆ కుక్కకి మీరు ఎన్ని నేర్పించినప్పటికీ కూడా మీరున్నటువంటి స్థితికి ఆ స్థితిని కుక్క అర్థం చేసుకోగలదా? మీ జ్ఞానము, మీ అనుభవము, మీ పొలిటికల్ జ్ఞానము, ఎకనామిక్స్ జ్ఞానము, ప్రపంచ జ్ఞానము, మీ యొక్క విశ్లేషణ, ప్రపంచ మొత్తం ఏదైతే జ్ఞానస్థితి, కాన్షియస్నెస్, చైతన్యం ఏదైతే ఉన్నదో, ఈ కుక్కకు ఉన్నటువంటి చైతన్యం ఎప్పుడైనా మీ గురించి అర్థం చేసుకోగలదా? మానవ జాతి, మనుషుడి యొక్క మనుగడలు, వాటి కూడా ఇండస్ట్రియలైజేషన్, లేకపోతే డబ్బు సంపాదించడాలు, ఎకానమీ, ట్రాన్స్పోర్ట్, ఏమైనా అర్థమవుతుందా కుక్కకి? మన లోకం, కుక్క మన దగ్గరే ఉంటుంది, పక్కనే ఉంటుంది, మనం ప్రేమిస్తుంది, మనం కాపాడుతుంది, లాలిస్తాం, బుజ్జగిస్తాం, అన్ని బాగానే ఉంది, ఒళ్ళో కూర్చుంటుంది, అంతా బాగుంది కుక్క పిల్ల. అయినప్పటికీ అర్థం కాదు కదా మనం. కుక్కకి అర్థం కాదు కదా మనం అంటే ఎవరు. మన స్థితి వేరు, కుక్క స్థితి వేరు. అదేవిధంగా జీవన్ముక్త పురుషులు వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు. వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోలేం. కాబట్టి ప్రసన్నం చేసుకోవాలి. గర్వం లేకుండా శరణాగతిని పొందితే అప్పుడు గురువు ప్రసన్నుడైతే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ప్రసాద్య, ఆయన ప్రసన్నం చేసుకుని పృచ్ఛేత్ అక్షరం పురుషం సత్యం అడగాలి. ఎవరి గురించి? ఆ అక్షర పురుషుడైతే ఉన్నాడో, సత్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, శాశ్వతమైన వస్తువు ఏదైతే ఉన్నదో దాని గురించి ప్రశ్న వేయాలి. అయ్యా నాకు ఇది తత్వం కావాలి అని. వివేక చూడమంలో ఒక శ్లోకం వస్తుంది, అది చెప్పాలనుకున్నాను ఇవాళ. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం అడుగుతాడు? 7 ప్రశ్నలు అడుగుతాడు. 7 ప్రశ్నలు. కో నామ బంధ కథమేష ఆగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః కో సావనాత్మా పరమక్క ఆత్మా తయోర్వివేక కథమేతదుచ్యతాం. 7. కో నామ బంధః. అయ్యా గురువుగారు, ఆ భావం ఎలా? కో నామ బంధః
కథమేష్య ఆగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః. మొదటిది ఓ నామ బంధః. అసలు బంధం అంటే ఏంటి? కథమేష ఆగతః, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రెండో ప్రశ్న. కథం ప్రతిష్టాస్య, అసలు ఇది బంధం అనేటువంటిది అలా కంటిన్యూగా ఉన్నది కదా, కొనసాగుతుంది కదా. ఇట్ ఇస్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్. ఇది కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది అవిద్య అనేటువంటిది? అదే ఈ బంధం అనేది. ప్రతిష్టాస్య కథం విమోక్షః, ఇది ముక్తి ఎలా పొందాలి? ఆరో ప్రశ్న. కోసావనాత్మ, అనాత్మ అంటే ఏమిటి? పరమక్క ఆత్మ, ఆ పరమాత్మ ఎవరు? తయోర్ వివేకః, ఈ పరమాత్మకిను అనాత్మకి భేదం ఏమిటి? అనాత్మ ఆత్మకి భేదం ఏమిటి? కథమేతదుచ్యతాం, ప్లీజ్ చెప్పండి. ఈ 7 ప్రశ్నలు అడుగుతారు. ఈ 7 ప్రశ్నల యొక్క జవాబులే వివేక్షుడాలి. అలా వినయంగా అడుగుతాడు. బంధం ఏమిటి? మోక్షం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంధం? నేను ఎలా మోక్షం పొందాలి? అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత గురువు గారు చెప్తారు. కాబట్టి ఈ మంత్రాల్లో మనం చాలా గొప్పదైనటువంటి మంత్రం ఇది. చాలా మంచి మంత్రం. అంటే మంచి మంత్రం అంటే శ్రద్ధగా మనం మననం చేయదగినటువంటి మంత్రం. పదే పదే వైరాగ్యం చెప్పడం జరిగింది, గురు స్వరూపం చెప్పడం జరిగింది. ఇంకా వచ్చే శ్లోకంలో అదే 13వ మంత్రంలో అక్కడ అలాంటి విద్వానుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమిటి చెప్పడం జరుగుతుంది, ఆ తర్వాత ఉపదేశం అనేది జరుగుతుంది. ఇవాళకి మనం ముగిద్దాం. ఈ నెల ఈ రోజుతో సరి, మళ్ళీ వచ్చే నెల మనం కలుద్దాం. 13వ మంత్రం చెప్పుకుని వచ్చే నెల ఇది ఒక్కసారి మననం చేసుకుందాం. వచ్చే నెల కూడా పరీక్ష లోకాన్ని మనం చేసుకుని 13వ మంత్రం చెప్పుకుని ఆ తర్వాత మనం ఈ ద్వితీయ ముండకంలో ప్రవేశిస్తాం. శుభం. స్వస్తి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ మహారాజ్ కి సమస్త గురు పరంపర.